హీరోయిన్ వ్యవహారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఏపీ పోలీసులు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. హీరోయిన్తో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశించింది. విచారణ కోసం విజయవాడ సిపి ప్రత్యేకంగా ఏసీపీని నియమించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే ముంబైకి ఏపీ పోలీసులను పంపే ఆలోచనలో విజయవాడ సిపి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో ఆ హీరోయిన్ను ఓ వైసీపీ నేత వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంబై నటి కేసుపై పేర్ని నాని సంచలన ఆరోపణలున్నాయి. ముంబై నటి కేసు అంతా డ్రామా అన్నారు. మహిళలను అడ్డు పెట్టుకుని కొంతమంది ఐపీఎస్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది అధికారులపై కేసులు పెట్టేందుకు చేస్తున్న డ్రామా అన్నారు. ఆ కేసులో నిందితులతో తమ పార్టీకి సంబంధం లేదన్నారు. ఒక ఆడకూతురు గురించి నోటితో చెప్పకూడనటువంటి అభియోగాలు ఉన్నటువంటి అనేక కేసులు, లెక్కకి మిక్కిలి కేసులు ఉన్నటువంటి ఒక ఆడపడుచుని ఆవిడని ఒక ప్రధాన పాత్రగా పెట్టి ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నంలో భాగమే మనం 4 రోజులు 5 రోజులుగా చూస్తున్నటువంటి డ్రామా ఇది. కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం కోసం నడిపేటువంటి డ్రామానే చంద్రబాబు దగ్గర నుంచి, చంద్రబాబుతో మొదలై మళ్ళీ చంద్రబాబు దగ్గరే అంతం. ఆయనే గెలుతాడు. ఆయన ప్రేరణ తీసుకుని ఒకేసారి ఒకే రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఒకే రోజు పెద్ద పెద్ద వార్తలు అచ్చవుతాయి. 2014లో నామినేషన్ వేసి వెళ్ళిపోయినటువంటి ఒక ఆయన, 2014లో నామినేషన్, అసెంబ్లీకి నామినేషన్ వేసి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఏ రోజు పార్టీ గుమ్మం ఎక్కలేదు. పార్టీ ఏ రోజు మాట్లాడలేదు ఆయనతో. ఆయన మాకు అంటగడతారు. డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడరు? అతనితో మాట్లాడుకోండి. మీరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? పోనీ ఈ ఇన్వెస్టిగేషన్, ఈ కేసు పూర్వాపరాలు జరిగింది ఎప్పుడు? ఎలక్షన్ కమిషన్ ఉండగా, ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు జరిగినటువంటి ఈ తంతు దాన్నేదో మాకు బాగా పూసి దాని మాటన వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో ఆ టార్గెటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని ఏదో మానసికంగా వేధిద్దామని చేసేటువంటి చంద్రబాబు కుట్రలో భాగమే ఇది తప్పితే వేరే ఏమీ కాదనేది రేపో ఎల్లుండో కాకపోతే వారమో 10 రోజుల తర్వాత మనందరం చూస్తాం.